ఈ స్తోత్రాన్ని రోజూ ఉదయం 11 సార్లు చదవండి. దైవ అనుగ్రహం కలుగుతుంది. ఇలా అధిక జ్యేష్ఠమాసం అయ్యే వరకు చెయ్యవచ్చు. శ్రీ పురుషోత్తమ స్తోత్రం. పురుషోత్తమ మాసస్య అధిపతిం శ్రీపతిం హరిం వందే దేవం జగన్నాథం భక్తానాం అభయప్రదం యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. అధికే మాసి యే భక్త్యా పఠంతి స్తవముత్తమం తేషాం పుణ్యఫలం వక్తుం బ్రహ్మాపి నైవ శక్నుయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం పురుషోత్తమాయ నమః. ఫలశ్రుతి. ఇదం పుణ్యం పాపహరం పురుషోత్తమవల్లభం యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్. ఇతి శ్రీ పురుషోత్తమస్తోత్రం సంపూర్ణం.